సమ్మర్‌లో సాధారణంగా మనకి హీట్ తట్టుకోవడానికి ఏసీ, ఎయిర్ కండిషనింగ్ కానివ్వండి, ఎయిర్ కూలర్స్ ఇవి సాధారణంగా వాడుతూ ఉంటారు. సో, ఈ ఏసీ ఎయిర్ కండిషనింగ్‌కొస్తే అది బెస్ట్. ఎందుకంటే అది డస్ట్ అవన్నీ కొద్దిగా తక్కువుంటాయి. కాకపోతే ఏంటంటే ఈ ఎయిర్ కండిషనింగ్ వల్ల కోల్డ్ వెదర్ మనం తట్టుకోలేము. ఎవరు ఇలాంటి వాళ్ళంటే అలర్జీస్ ఉండేవాళ్ళు, కోల్డ్ ఇంటాలరెన్స్ ఉండేవాళ్ళు. కొంతమందికి ముక్కులు పట్టేస్తాయి, కొన్నిసార్లు సైనస్‌లు వస్తాయి. వీళ్ళకి కార్ ఏసీ కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఏసీ కానివ్వండి, మరీ చల్లగా ఉంటాయి. 16, 20, 21 వరకు పెట్టుకుంటే టెంపరేచర్స్ సాధారణంగా వాళ్ళకి ఆ ముక్కులు పట్టేయడము, దగ్గు రావడము, కొంతమందికి ఆస్తమాలు ఎక్కువ అవడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కానీ అలా అని చెప్పి అందరికీ జనరలైజ్ చేసేది కాదు. ఏసీలు వేసుకోకూడదు ఇలా ఉన్నవాళ్ళు అనేది లేదు. కానీ ఈ చల్ల గాలి పడని వాళ్ళైతే కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఆ బ్లోవర్ కొద్దిగా దూరంగా పెట్టుకోవాలి. ఇంకా ఎయిర్ కూలర్స్ విషయానికి వస్తే ఎయిర్ కూలర్స్ అనేది సాధారణంగా అడ్వైస్ చేయము. ఎందుకంటే ఎయిర్ కూలర్స్లో డస్ట్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో కొంతమందికి వట్టి వేడి కానివ్వండి, ఆర్టిఫిషియల్ గ్రాస్ కానివ్వండి, వాటిలో ఉన్న డస్ట్ ఆర్గానిక్ డస్ట్ అన్నమాట. ఆ డస్ట్ కొన్నిసార్లు ఫంగస్లు ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే లంగ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అని ఒక జబ్బు ఉంది. ఈ పిజన్స్ ద్వారా వాటి ద్వారా వచ్చే జబ్బు అది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా అనుకునేది మేము ఎయిర్ కూలర్స్ వల్ల కూడా ఈ జబ్బు వస్తుంది అని ఒక నార్త్ ఇండియాలో కూడా ఒక థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మీద సర్వే చేసినప్పుడు ఇది బయటపడింది అనమాట. సో ఎయిర్ కూలర్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. సో ఏసీ పర్వాలేదు, బట్ ఆప్టిమైజ్ ద టెంపరేచర్, అంటే టెంపరేచర్ కొద్ది కంట్రోల్డ్గా పెట్టుకోండి. ఆ ఫ్యాన్, ఆ గాలి డైరెక్ట్గా ముక్కుల మీదకి హెడ్ మీదగా కాకుండా దూరం పెట్టుకోవాలి.